భాష. ఇటువంటి ఈ భాష నేను 23 జిల్లాలు కూడా తిరిగాను. ఒక 15 సంవత్సరాల కిందట. అప్పటి వరకు నేను మా కృష్ణా జిల్లా ప్రాంతం భాష గొప్పది అనుకునేవాడిని. నిజంగా ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు అదే కదా గొప్ప. తర్వాత 23 జిల్లాలో చాలా మారుమూల మండలాలు కూడా తిరిగాను అధికార భాషా సంఘ సభ్యుడుగా. అప్పుడు అది అమ్మవారి అనుగ్రహం. ఆ ఆలోచన విధానం అంతా పోయింది. ఎందుకంటే ప్రకృతి పరంగా ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి తప్ప రసజ్ఞత విషయంలో భాషాభిమానం విషయంలో అందరూ సమానమే. వీరు వారు అనేది లేదు. అందరూ గొప్పవారు. అందరికీ భాషాభిమానం రసజ్ఞత ఉంది. ఆ దృష్ట్యా నేను ఈ దేశానికి చుట్టం నా భాష మీద ఈ నేల మీద నాకు బాగా ప్రేమ అనేది తెలియదు. అప్పుడు నేను అనుకునేవాడిని ఈ పిల్లలందరినీ కూడా దేశం తిప్పాలి. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిప్పాలి పిల్లలందరినీ. తిప్పితే కానీ వాడికి అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియదు కదా. పాఠాల్లో కూడా ఎందుకు చెప్పగలరు. నిజంగా 10వ తరగతి వచ్చే లోపల వాడికి కనీసం వాడు 20 జిల్లాలను చూసి చేయాలి. పిల్లలు 3 రోజులు వాడిని తీసుకెళ్ళి చూపించాలి. లేకపోతే ఒక సామరస్యం, ఒక సమైక్య భావం, ఎక్కడ అన్యాయం జరిగినా సరే దానికి ప్రతిస్పందించే లక్షణం, ఏ ప్రాంతంలో ఎవరికి అన్యాయం జరిగినా సరే వాడు నావాడు అనేటువంటి భావం ఎప్పుడు కలుగుతుంది. వాడితో మనకి ఇది లేకపోతే. మనకి కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంది కానీ అది అక్కడికి పరిమితం అయిపోయింది. అక్కడేమో 4 కార్యక్రమాలు చేస్తే రవీంద్ర భారతిలో అదే కళలకు ఉద్ధరణ అనుకుంటున్నారు. ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ లేదు. ఇక్కడ కరీంనగర్లో వరంగల్లో పాటలు పాడేవాళ్ళు వాళ్ళు అనంతపురం ఉండాలి. అక్కడ అనంతపురం వాళ్ళు ఇక్కడికి రావాలి. ఆ శ్రీకాకుళం వాళ్ళు ఆ ఉత్తరాంధ్ర వాళ్ళు ఇక్కడికి రావాలి. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ భాషలు ఎలా ఉంది, ఈ ఆచార వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ మనుషుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఇల్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయి అన్నీ తెలుస్తాయి. అందరి మీద ఒక ప్రేమ భావం వీడు నావాడు ఉంటుంది. ఇంకా శ్రీలంకలో కొట్టుకు వస్తున్నారు అనుకున్నాం, మనకు తెలియదు. మనకి శ్రీలంకలో తమిళుల్ని లక్షల మందిని చంపేసి 12 లక్షల మంది దాదాపు శరణార్థులుగా మన దేశంకి వచ్చేస్తే మనకి ఎవరికి తెలియదు. తమిళులు గొడవ అనుకుంటున్నాం. అది తమిళులు అంటే ఎవరు, వాడు మనవాళ్ళే. అలా లోతైన విషయాలు ఇవి. ఎవడు మాట్లాడు దాని గురించి ఎవరు ఏం చెప్పరు. అలాగే తెలంగాణ ఉద్యమం అని అంటే తెలంగాణ ఉద్యమంలో దాంట్లో ఉన్నటువంటి ధర్మం ఏమిటనేది అది తెలియకుండా పోతుంది. ఎందుకంటే దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, ఎదుర్కొన్నా ఉంటారు నాయకులు. వాళ్ళు ఇటువంటి కూడా స్వార్థ నాయకులు ఉంటారు ఎప్పుడు సహజంగా. కానీ ఇటువంటి కూడా బాధపడేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, దాన్ని అర్థం చేసుకుని సానుభూతితో మళ్ళీ వాడు కూడా ప్రతిస్పందన కలిగి ఉండేవాళ్ళు ఉంటారు జనంలో. కానీ వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది? అందరినీ కూడా కలిపేది, అందరికీ బాధలు అందరికీ తెలియజేసేది మన భాష. కామధేను కామధేనువు జున్ను కన్నను కమ్మనైనది తెలుగురా, రామదేవుని మోము తీరున రమ్యమై ఇది వెలుగురా, వ్యోమ సీమల వేల్పులందరూ పూని ఊగెడు భాషరా, భూమిపై గల భాషలందున పూజనీయము సోదరా, కామధేనువు జున్ను కన్నను కమ్మనైనది తెలుగురా. అలా ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో చాలా రసవత్తరం, ఇందాక చెప్పాను మీకు అన్ని చోట్ల రసజ్ఞత ఉన్నదని. చాలా రసవత్తరమైనటువంటి పేర్లు ఉంటాయి. మూడో పేర్లు నాకు బాగా ఇష్టం. చిలకల గుట్ట, సంపంగి వాగు, ఇవి నన్ను బాగా ఆలోచింపజేసి. చిలకల గుట్ట అనగానే నాకు ఒక కవిగా నాకు ఒక దృశ్యం మెదులుతుంది మనస్సులో. ఒక సంధ్యా సమయంలో ఒక చెట్టు మీద కిలకిలా రావాలతో ఒక 100-200 చిలకలు వెళ్ళినట్టుగా. సంపంగి వాగు పరిమళ భరితమైనటువంటి నీరు కలిగినటువంటి వాగు, స్వచ్ఛమైనటువంటి. అంటే ఆ పేరు అది వాడుకలో, దాని పూర్వం ఇంకో పేరు ఉండొచ్చు. వాడుకలో ఉన్న పేరు కూడా ఈ బాగా ఇంత ప్రచారంలోకి వచ్చిందని కూడా ఎంత రసవత్తరంగా ఉన్నది ఆ పేరు. ఈ పేర్లతో నేను ఒక పాట రాసేది. ఈ ప్రాంతపు ఉన్నటువంటి ఈ రసవత్తరమైన ఊళ్ళ పేర్లతో. సందామాదాకు సంపంగి వాగు నా తెలుగు, సంధ్య పొద్దుల్లో నా శిల్కల గుట్ట నా తెలుగు, రామప్ప శిల్పాల మల్లాయన్న పూస నా తెలుగు, రాములోని పెళ్లి పందిరి తోరణం నా తెలుగు, సందామాదాకు సంపంగి వాగు నా తెలుగు, సంధ్య పొద్దుల్లో నా
దూదంతం మీదే ఎన్నేల తడుపే నా తెలుగు మంజీర గట్టు నా పాల్పిట్ట పాటాకి నెమలి గుంపు ఆట నా తెలుగు సందామాదాకు సంపంగి వాగు నా తెలుగు సంత పుట్టులో నా శంకర పుట్ట నా తెలుగు బతుకమ్మ ముంగీట బంగారు నవ్వుల బంతి పూల మొక్క నా తెలుగు సమ్మక్క సారక్క సమరాన చూపి సమ్మక్క సారక్క సమరాన సాటిన సారాము వీరామే నా తెలుగు తులసింహ కోటంటే నరసింహ శతకంతో బతుకు నేలింది నా తెలుగు కాలాయముని ఆపే కాళేశ్వర లింగాన్ని కావులించుకుంది నా తెలుగు సందామాదాగు సంపంగి వాగు నా తెలుగు భోంగిరి వీరులు దిక్కులే అదిరేలా ఊదే జయ శంఖమే నా తెలుగు నింగిని తాకిన ఓర్గల్లు కోటాకి లోతైన పూనాదే నా తెలుగు వేముల్వాడ గుళ్ళో అచ్చోసి ఇడిసిన అంతెత్తు ఆగుతూ నా తెలుగు బాసర గుడికొచ్చి మూగోడు పాడేటి మోహన రాగము నా తెలుగు సంపంగి వాగు నా తెలుగు భూదేవి బుగ్గన పెళ్లి సుక్క లెక్క సింగరేణి బుగ్గు నా తెలుగు భూదేవి బుగ్గన పెళ్లి సుక్క లెక్క సింగరేణి బుగ్గు నా తెలుగు వైష్ణవ సాముల సక్కెర పొంగలి దత్తోజనము లెక్క నా తెలుగు యాదగిరి గుట్టాన నరసింహ స్వామికి నొసగున్న నామామే నా తెలుగు కీసర గుట్టాన రామలింగేశుడి పాలాభిషేకమే నా తెలుగు సందామాదాగు సంపంగి వాగు నా తెలుగు సంత పుత్తుల్లో నా సింగల గుట్ట నా తెలుగు ఇంతమంది సాహితీ హృదయుల్ని రసజ్ఞుల్ని ఈ ఓరుగల్లు పోతన పీఠం సభా ప్రాంగణంలో కలుసుకుని నా కవిత్వాన్ని మీ అందరికీ వినిపించేటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మిత్రుడు శ్రీ గిరిజా మనోహర్ గారికి నెమలికొండ బాలకృష్ణరావు గారికి వీటన్నిటికీ మూలమై నా పట్ల వాత్సల్యంతో నాకు 30 సంవత్సరాల కిందటే నా పద్యం విని విశ్వనాథ పావన శాస్త్రి గారు వీరు కలిసినప్పుడు సుప్రసన్నాచార్యులు గారు నేను అప్పుడు 22-23 ఏళ్ళ కుర్రవాడిని తిరిగి నా పద్యాలు వినిపిస్తే ఇలా ఇలా రాయాలని సూచనలు చేశారు. అలా ఎప్పుడూ వాత్సల్యంతో నాకు మంచి సూచనలు ఇస్తూ నా శ్రేయస్సును కోరేటువంటి పూజ్యులు శ్రీ కోడెల సుప్రసన్నాచార్య గారు ఇక్కడికి నన్ను పిలవటం, దీనికి ప్రౌఢకవి పద్య పఠనంలో తమదైనటువంటి ఒక శైలి ఉన్నటువంటి పెద్దలు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ ప్రాచార్యులుగా ఉన్నటువంటి హనుమాన్ల బొమ్మయ్య గారు కూడా అయ్యా నేను ఇలా వరంగల్ సభకి పెడుతున్నానని అంటే నేను ఆ సమయంలో అక్కడ ఉంటాను, బహుశా తప్పకుండా మీ సభకు వస్తానన్నారు. అలాగే ఈ రోజున వారితో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం వచ్చింది నాకు అనుకోకుండా. వారు కూడా వచ్చి సభలోకి పిలుస్తామని అంటే గిరిజా మనోహర్ గారు కాదు నేను ఎదురుకుండా ఉండి వింటాను అన్నారట. అది వారి సహృదయానికి వారి సంస్కారానికి నిదర్శనం అన్నమాట. అయ్యా మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను హనుమాన్ల బొమ్మయ్య గారు. ఏమండి భద్రమ్మ గురించి అలాగే